నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. మిరాయిలో మెరిసిన పాలరాతి శిల్పం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలా అని చెప్పేసి ఆలోచన ఉన్నది అని చెప్పేసి తెలిస్తే మేము బీఆర్టీయూగా ఇతర కార్మిక సంఘాలు కూడా కలిసి దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు, బ్రోకర్లకిట్ట ఇవ్వద్దు, గతంలో ఉన్న పద్ధతుల్లోనే ఈ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టండి అని చెప్పేసి మేము ఆ రోజు డిమాండ్ చేస్తూ ఉత్తరాలు ఇచ్చినాం, ధర్నాలు కూడా నిర్వహించినాం. అయినా కార్మిక సంఘాల యొక్క వైఖరిని ఏమీ పట్టించుకోకుండా ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంటు పూర్తిగా ఏకపక్షంగా ఎలాంటి నిబంధనలు కూడా పాటించకుండా ఈ బ్రోకర్ కంపెనీకి అనేది ఇవాళ ఇచ్చింది. దీనివల్ల మొదటి నష్టం ఏంటంటే ఇలా కార్మికులు డైరెక్ట్గా పోయి బోర్డులో అధికారులను మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నుంచి ప్రైవేటు వ్యక్తుల కాడికి పోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. ఎలాంటి నియమ నిబంధనల యొక్క క్లారిటీ కూడా లేదు. ఈరోజు కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తాము కష్టపడ్డ పైసల నుంచి మెంబర్షిప్ తీసుకొని ఇందులో మెంబర్ అయ్యి అదే రకంగా వివిధ రూపాల్లో 1% వచ్చే సెస్, కన్స్ట్రక్షను లేదా కాంట్రాక్టుల నుంచి వచ్చే 1% సెస్ తోటి ఈ నిధులు ఏర్పడతాయి. ఈ నిధుల యొక్క ప్రయోజనాన్ని పొందాల్సిందంతా కూడా కన్స్ట్రక్షన్ కార్మికులు. ఈ కార్మికులు ఇప్పటికీ అధికారుల్లో కాడికి పోయి బోర్డు ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంతో మాట్లాడుకొని ఎప్పటికప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలను పెంచుకుంటున్నారు. కానీ ఈరోజు తీసుకొచ్చుకున్న సుమారుగా 11 సంక్షేమ కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. ఇందులో ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ఎడ్యుకేషన్, ఇట్లా అంగవైకల్యం జరిగినప్పుడు అనేక అంశాలు ఇందులో ఉంటాయి. కానీ ఈ 11 అంశాలలో బీమాకి ఇది పోవడం ద్వారా ఈ 11 ప్రయోజనాలని ఆ బీమా కంపెనీకి అప్పచెప్పలేదు. కేవలం ప్రమాద బీమా, న్యాచురల్ డెత్ ఇలాంటివి కొన్ని 1-2 అప్పచెప్పినారు. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన 11 సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని వదిలేసే కార్యక్రమం 1 చేపడుతున్నారు. 2, ఈ టెండర్కు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన చేయాల్సిన పనిని చేయకుండా టెండర్కి ఇచ్చే డబ్బులతోటి కమిషన్లు తీసుకోవడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇంకొక మరింత ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు బోర్డు పుట్టిన కానించి ఏ ఒక్క సంవత్సరంలో కూడా మొత్తం క్లెయిమ్స్ వచ్చి 346 కోట్లు కాలేదు, 200 కోట్లు దాటలేదు. కానీ అలా ఒకేసారి 346 కోట్లకు దాన్ని పెంచి ఈరోజు టెండర్కి వేయటం అనేది జరిగింది. ఇది కూడా ఒక పెద్ద దుర్వినియోగం. కార్మికుల డబ్బుల్ని పక్కదారికి పట్టించటం, కార్మికులకు ఉపయోగపడే డబ్బుని కొంతమంది దీన్ని అవినీతి రూపంలో పొందటం. మాకున్న సమాచారం ప్రకారంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అసత్యాలను ప్రచారం చేస్తూ వారికి బుర్రలో తడితే అది కథలుగా, ఒక ఊహాగానాలుగా, ఒక ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఆ యొక్క తప్పుడు కథనాలు రాస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటువంటి ఆ యొక్క ఈనాడు పత్రిక ఎప్పటిలాగే రామోజీరావు ఉన్నప్పుడు ఒక రకంగా రాస్తే, రామోజీరావు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు కిరణ్ ఇక చంద్రబాబు గారికి ప్రాపకం చేస్తూ ఈనాడు పత్రికల పేరు మార్చి చంద్రబాబు పత్రికో, అబద్దాల పత్రికో, లేకపోతే కనుక అన్ని వాల్యూస్ వదిలేసిన జర్నలిజం అనేటువంటి పేరు పెట్టుకుని నడిపితే బాగుంటది. నిన్న కథనం ఏం రాశారు? జగన్ కు నమ్మిన బంటంట అత్యంత సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఆ కుంభకోణంలో ఉన్నట్టు సునీల్ రెడ్డి కీలకమని రాసి అందులో ఏం రాస్తారంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ A1 కాగా
సునీల్ రెడ్డి A7 ఆ ఎంఆర్ స్థల విక్రయాల్లో జరిగినటువంటి లూటీ ద్వారా ఆ సొమ్ముతో దాదాపు కొన్ని కోట్ల ఖర్చు అది చేశారని అరెస్ట్ అయ్యారనేటువంటిది A1 జగన్మోహన్ రెడ్డి గారు అనేసి నిన్న చేసింది. కనీసం జర్నలిజం చేస్తున్నారా, బ్రోకరిజం చేస్తున్నారా, లేకపోతే గనక ఇంకోటి ఏం చేస్తున్నారు? కనీసం వార్త ప్రచురించేటప్పుడైనా కూడాను ఆ వార్తలో నిజమెంత, మనం పాఠకులకు ఏం చెప్తున్నాము, ఎవరి మీద రాస్తున్నాం అనేటువంటి సోయ కూడా రాకుండా రాస్తారా? లేకుంటే ఏముందిలే మేము ఎడ రాసినా కూడాను పాఠకులు మేము చెప్పింది కరెక్ట్ అని నమ్ముతారు కదా అనేటువంటి రాస్తారో తెలియదు. కానీ ఈ యొక్క ఎంఆర్ ఆ కేసులో A1 జగన్ నిందితుడా? ఒక్కసారి పబ్లిక్ డొమైన్లో ఉంది, ఆ ఈ కోర్ట్ అనేటువంటి అప్లికేషన్లో కూడా కోర్టు వారి దగ్గర కూడా ఉంది. ఈ యొక్క నిందితుల జీవితం అక్యూజుల లిస్టులో చూస్తే A1 ఎవరు? బీబు ప్రసాద్ ఆచార్య. A2 ఎవరు? ఎంఆర్ ప్రాపర్టీస్ PJSC. A3 ఎంఆర్ హిల్స్ టౌన్షిప్. A4 ఎంఆర్ MGF. A5 స్టైలిష్ హోమ్స్. A6 కోనే రాజేంద్ర ప్రసాద్. A7 నరేడ్ సునీల్. A1 జగన్ అని రాస్తారా? సిగ్గుగా లేదా? కనీసము ఏదో ఆ రిపోర్టర్ ఏదో తప్పుడుగా ఏమైనా ప్రచురించారేమో, ఈ రోజు సవరణ ఏమన్నా ఇస్తారేమో అని ఈ రోజు పేపర్లో చూసాము. A1 జగన్ అనేటువంటి రాసింది తప్పు రాశాము, దాన్ని సవరించుకుంటాము అని ఒక మోరల్ ఎథిక్స్ ఉన్నటువంటి జర్నలిజం చేస్తారు. మాకెక్కడున్నాయి మోరల్స్? బరి తెగించాము, చంద్రబాబుకి ఏం కావాలంటే చేస్తాము, దాసోహం అయ్యాము, చంద్రబాబు పడే బిస్కెట్లకు మేము వెంపర్లాడతాము అనేటువంటి రీతిలో ఈరోజు ఇలా దిగజార్చిన జర్నలిజం చూస్తా ఉంటే సిగ్గుగా అనిపించడం లేదా కిరణ్? ఇంకా ఏం రాస్తారు? అత్యంత సన్నిహితుడు జగన్కి నమ్మిన బంటంట. వెండితెరపై పూల తోటలు, మంచు కొండలు, వెండల్లో తడిసే వనాలు కనిపించకపోయినా ఆడియన్స్ పెద్దగా బోర్ ఫీల్ అవ్వరు. పాల నురగలతో దూకే జలపాతాలు, గలగలమని ప్రవహించే సెలయేళ్లు పలకరించకపోయినా పట్టించుకోరు. తెరపై విందు భోజనాల వడ్డనపై జరుగుతున్న లైట్ తీసుకుంటారు. అందమైన హీరోయిన్ తప్ప వాళ్ళ చూపులు మరి దేనికోసమూ వెతకవు. తెరపై అందమైన హీరోయిన్ చూపించే ప్రభావం ఆ రేంజ్ లో ఉంటుంది. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టిన బ్యూటీగా భాగ్యశ్రీ బొర్సే కనిపిస్తుంది. ఆ తర్వాత అంత ఆకర్షణీయంగా అనిపించిన నాయిక ఎవరైనా ఉన్నారా అంటే రితికా నాయక్ అనే చెప్పాలి. మిరాయి సినిమా చూసిన కుర్రాళ్ళంతా తమ హృదయాలను ఆమెకు అప్పగించేసి వచ్చేశారు. పాలరాతి శిల్పం మాదిరిగా ఉన్న ఆ అమ్మాయి ఎవరబ్బా అనే చర్చలు చేసుకుంటూ కనిపించారు. తాను ఇంతకు ముందు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో చేసిందనే విషయం కొంతమందికి తట్టింది. ఎలాంటి అలంకరణలు లేకపోయినా చూపు తిప్పుకొనియేదే అసలైన అందం అంటూ ఉంటారు. ఈ సినిమాలో ఆమె పాత్ర అలాగే కనిపిస్తుంది. భుజాన ఒక సంచి తగిలించుకొని తిరిగే సాధువు ఆమె. కానీ తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఆ పక్కన ఎవరున్నారనేది ఆడియన్స్ పట్టించుకోలేదు. వెన్నెల్లోని చందమామకు వెన్నెతో కన్ను మొక్కు తీర్చినట్టుగా కనిపించడం గురించే మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే ఈ బ్యూటీని మరిన్ని ఛాన్సులు పలకరించే సూచనలు కనిపిస్తున్నాయి. రామగుండంలో రాక్షస పాలన నడుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారని ప్రశ్నిస్తే కేసులు అడిగితే కూల్చివేతలు చేస్తూ రామగుండం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని, రామగుండం నియోజకవర్గంలో చట్టాలు ఎమ్మెల్యేకు చుట్టాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్, హరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తా ఉన్నది. రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నిస్తే కేసులు, అడుగుతే కూల్చివేతలు. ఇలా ఏ వాడకు పోయినా, ఎక్కే గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతోని నడుస్తుంది. రామగుండంలో మక్కన్ సింగ్ కు చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి. చట్టం లేదు, దానికి ఒక పరిధి లేదు.
రామగుండంలో పరిస్థితి నిజంగా మేము ఎన్టీపీసీకి పోయినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలల్లోనే ఆనాడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉపాధి చూపించినటువంటి చిరు వ్యాపారస్తులను తీసేసిరు. తెల్లారే మీకు ఉపాధి చూపిస్తామని చెప్పేసి ఆ మార్కెట్ కాడికి పోయి గోడ కూలినట్టు కూలగొట్టే పని పెట్టిరు. వాళ్ళు కేసు పెట్టిరు ఎన్టీపీసీలు. అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా, కక్ష సాధింపుతోని పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామగుండంలో పాలన నడుస్తూ ఉన్నది. మేము ఆ చిరు వ్యాపారస్తులకు నీడ చూపెట్టండి, జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కల్పించండి అని డిమాండ్ చేస్తే కొంతమంది పాలేర్లతోని ఏది పడితే అది మాట్లాడిస్తాడు. అక్కడి నుంచి వచ్చేసి గాంధీ మార్కెట్ కూలగొట్టిండు. దాని మీద అసలు వాళ్లకు ముందస్తు సమాచారం లేదు. లక్షలాది రూపాయలు వాళ్ళు మట్టిపాలైపోయినాయి. దాని తర్వాత వెంటనే తోటవేని ఎన్నికల సమయంలో ఏదో ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిండని ఆయనను టార్గెట్ చేసి ఆ శివాజీనగర్ మార్కెట్ మొత్తం కూలగొట్టిండు ఇక్కడి అక్కడి దాకా. దాన్ని రోడ్డు వెడల్పు అని అంటారు. రోడ్డు వెడల్పు అంటే గోదావరికంలో జనాలు ఎంత % పెరుగుతున్నారు, దానికి లెక్క పత్రము ఏమీ లేదు. మేము ఈ ప్రాంతానికి గోదావరికనికి ప్రజలు రావాలి. ఒక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నాపై నమ్మకంతో ఈ జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉదయం చేరుకుని పురోహితుల మంత్రోచ్చరణలో పూర్ణ కుంభంతో ఆశీర్వచనాలు తీసుకుని పార్వతీపురం మన్యం నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు శనివారం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వెనుకబడిన ప్రాంతమైన మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ అభివృద్ధికి విద్యా వైద్య రంగాల బలోపేతం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలతోటి మమేకమై ఇక్కడి సమస్యల మీద అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి పూర్తి ప్రణాళిక, అదేవిధంగా ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ ఓరియంటెడ్గా పనిచేయాలని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అధికారులందరూ కూడా జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా వారందరికీ కూడా స్ఫూర్తిని అదేవిధంగా ప్రణాళికను ఇచ్చి వారి చేత పనిచేయిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా జిల్లా అభివృద్ధికి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు. ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించడానికి విద్యనే కీలకమన్నారు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, తెలంగాణ రికగ్నిషన్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నగరంలోని ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆచార్య దేవోభవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రైవేట్ విద్యా సంస్థల ఉత్తమ కరస్పాండెంట్లకు మరియు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 20 మంది పిల్లలు క్లాసెస్ స్టార్ట్ చేసిండ్రని. ఓకే, మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి తెలుసుకున్నాం. రాబోయే 10 సంవత్సరాలలో మనకు 10,000 మంది ఇంజనీర్లు మన మహబూబ్ నగర్ పిల్లలు తయారై రెడీగా ఉంటాం. ఈరోజు మీకు లక్ష్యం ఉంది. ప్రతి స్కూల్ నుంచి కూడా మన IIITలో ప్రతి స్కూల్ నుంచి 2-3 అడ్మిషన్స్ తీసుకొచ్చే బాధ్యత టీచర్లుగా మీరు, మేనేజ్మెంట్గా మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మన IIIT తెచ్చుకున్నది ఎక్కడో ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ సీట్లు తీసుకోవడానికి కాదు.
ప్రిఫరెన్స్ మన మహబూబ్ నగర్ బిడ్డలే మన ఇన్స్టిట్యూట్లలో మ్యాక్సిమం చదువుకోవాలన్న కోరిక ఆలోచనతో అడ్మిషన్స్ చూసినాం. అడిగిన వీసీ గారిని ఎన్ని ఉన్నాయి అడ్మిషన్స్ అంటే అవుట్ ఆఫ్ 240 IIITలో మన అడ్మిషన్స్ 30 కూడా దాటలే. కాంపిటీషన్లో మనం నెంబర్ 1 రావాలి. మన పిల్లలు IIITలో ఖచ్చితంగా 50% అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ రావాలి. ఆ బాధ్యత మీరు వీళ్ళు అందరు కలిసి తీసుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయినాయి. మిగతా ప్రాంతాల్లో ఫుల్ కాలే, కానీ మన పాలమూరు యూనివర్సిటీకి మనం తెచ్చుకున్న గౌరవంతో పిల్లలు ఎక్కడెక్కడ నుంచో నమ్మకంతో ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో 240కి 240 ఫిల్అప్ 180కి ఫిల్అప్ అయిపోయినాయి. దాంట్లో కూడా 30% మన పిల్లల అడ్మిషన్స్ ఉన్నాయి. 100% మన పిల్లలే మన పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందేటట్టుగా మీరందరూ కూడా మన పిల్లల్ని తయారు చేయాలి. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు, బాసరకు పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్కి పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకు ఆ ఫెసిలిటీస్ మనం కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడనే మన పిల్లలు చదువుకునేటట్టుగా, వాళ్ళకు మంచి ర్యాంకులు వచ్చేటట్టుగా, మంచి మార్కులు వచ్చేటట్టుగా మీరందరూ కూడా మన పిల్లలకు తర్ఫీదునియాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇదంతా సమిష్టి బాధ్యత. కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా మనందరికీ లక్ష్యం ఉండాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే టైం ఎక్కువైపోయింది, ఆకలి అవుతూ ఉంది. కాబట్టి దీంతో ముగిస్తూ మళ్ళీ ఖచ్చితంగా మన స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా ఉత్తమమైన ఫలితాలు అందించేటట్టుగా మన అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సింగరేణి సీఎండీని కలిసి సింగరేణి లాభాల్లో కార్మికులకు 35% పైగా వాటా ఇవ్వాలని, అలియాస్ పేర్ల కార్మికుల సమస్యలు మానవతా దృక్పథంతో పరిష్కరించాలని, వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే పలు సమస్యలు వివరించడం జరిగిందని, సమస్యలను పరిష్కరిస్తామని సీఎండీ హామీ ఇచ్చారని మీడియా ద్వారా తెలిపారు. పేర్ల విషయంలో ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఉద్యోగులు సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేశారు. వాళ్ళని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. చాలా హార్ష్గా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కొనసాగేలాగా చేసినాం. అదే ఒరవడి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ తీసేసినటువంటి 4 మాత్రం వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేసినాం. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆ డిమాండ్లు సాధించుకుంటామనేటటువంటి విశ్వాసం మాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కొత్త మైండ్స్ ఓపెన్ చేయాలి, కొత్త మైండ్స్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా చేసి, రియాజ్ అన్న గారు మేము కూడా మరి ఎక్కడెక్కడ కొత్త మైండ్లు ఉన్నాయి, ఎక్కడ కొత్త షాఫ్ట్ ఓపెన్ చేసి తక్షణమే ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకించి ఎస్టీపీపీలో ఏదైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో 1600 మంది ఉన్నారు, వాళ్ళకైతే జాబ్ ఇవ్వాలని అడిగినాం. ఆ జియో సపోర్ట్ చేయడం లేదని సీఎండీ గారు చెప్తే కూడా ఇదివరకు ఖైరీగూడెంలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేయడం జరిగింది. మరి ఆ లైన్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చేస్తుందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న మెడికల్ బోర్డు పెట్టి మరి ఏదైతే 50 మందిని అన్ఫిట్ చేయకుండా 1 సంవత్సర పాటు వేతనం లేకుండా వారి కుటుంబాలని అలా రోడ్డబడేటట్టు చేసినారో దాని మీద తక్షణమే స్పందించి మరి మెడికల్ బోర్డు ఇవన్నీ కాదు, పాత వీఆర్ఎస్ తీసుకురండి, పాత వీఆర్ఎస్ స్కీమ్ ఏదైతే 2 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళ జాబ్లోకి తీసుకునే విధానాన్ని తీసుకురండి అని చెప్పి రియాజ్ అన్న గారు మేమందరం కూడా కోరడం జరిగింది. దాని పట్ల కూడా ఆలోచన చేస్తాం. దాని కాస్టింగ్ ఎంత అవుతుంది ఎంత చెప్పమని సీఎండీ గారు చెప్పినారు. అదంతా కూడా హెచ్ఎంఎస్ నుండి మేము ఇంకా ముందు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా 1 కాదు 2 కాదు ఏదైతే ప్యాంప్లెట్ వేసి ఉన్నామో దాంట్లో ఉన్నటువంటి దాదాపు 30 సమస్యల మీద మాట్లాడినాము. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్లో కనీసం మందు గోళీలు కూడా దొరుకుతలేవు, డాక్టర్ కనీసం చేయబట్టుకొని కూడా చూస్తలేడు ఏరియా హాస్పిటల్లో. దీన్ని తీవ్రంగా పరిగణించాలి, డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినారు సీఎండీ గారు. మరి ఎక్కడికక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్ మేము డిమాండ్ చేస్తున్నాము, మీ ఏరియా హాస్పిటల్స్ మీరు విజిట్ చేయండి, కార్మికుల పిల్లలకు కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయండి. రిఫరల్ సిస్టమ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, దాన్ని మీరు కంప్లీట్గా ఒకసారి రీఎవాల్యుయేట్ చేయండి అని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ మరి చిన్న పిల్లలకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఏరియాలో కూడా CBSE స్కూల్స్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది.
సో వీటన్నిటి మీద కూడా మేము ఫాలో అప్ చేస్తాం. అవసరమైన కాడ ప్రభుత్వం తగ్గి రాని దగ్గర కూడా ఖచ్చితంగా వెంటబడి ప్రజా ఉద్యమాలను కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లాభాల్లో వాటాని మరి తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దసరా కన్నా ముందే వచ్చేటటువంటి జీతాలలో ఇంక్లూడ్ చేయాలి. అది ఎంత ప్రకటిస్తున్నారన్నది ఇమీడియట్గా చెప్పండి అని మేము అడిగినాం. 35% పైనే ఉండాలి కానీ అంతకన్నా తక్కువ ఉండకూడదు అనేటటువంటి డిమాండ్ కూడా కార్మికులందరి మనసులో ఉంది. కాబట్టి ఆ విధంగానే యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఐ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. మిరాయిలో మెరిసిన పాలరాతి శిల్పం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.